ఏ ఆరాధన మీద ఇచ్చాడో, ఏ ఎలిజిబిలిటీ ఉంది అని ఇచ్చారో తెలియదు. ఏ ప్రెస్ మీట్ ఆయన పెట్టాడు, ఏడైనా తిరిగింది మేము చూడలే, పార్టీ కోసం కష్టపడింది అస్సలు చూడలే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి, టీడీపీ కార్యకర్తలు మీరు కళ్ళు తెరిచి ఈ విషయాలంతా గమనించి, వాళ్ళేదో ఏదో మంచి కార్యం చేస్తే వైసీపీ వాళ్ళు అడ్డపడుతున్నట్టు, ప్రజా సంక్షేమమే వాళ్ళకే ధ్యేయం అన్నట్టు, వైసీపీ ఎప్పుడు ప్రజల కోసం పాటుపడలేదు అన్నట్టుగా నీలాపనిందలు వేయడం, జిలానీ భాష అన్నగారి మీద జరిగిన పరోక్ష ప్రత్యక్ష దాడిని మేమేదో ట్రోల్ చేసి వాళ్ళ పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్టు వాళ్ళు వాపోవడం నిజంగా హాస్యాస్పదం. మేము అక్కడ మీ ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యే గారు ఏమీ లేరు. కేవలం మీకు సంబంధించిన మీ నాయకులు, మీ క్యాడర్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది. జిలానీ భాషా గారిని ఏమైతే అన్నారో అది మీ క్యాడర్కి సంబంధించిన వారిని తీసి వీడియోలలో పెట్టారు. కానీ మేము వైరల్ చేసి మిమ్మల్ని బురద జల్లే కార్యక్రమం వైసీపీకి ఎప్పుడు లేదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం వైసీపీ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని మీరు మొదటిగా గుర్తించాలి. ప్రజలకు ఏదో మేమేదో చేస్తాం, మేలు చేస్తాం, సీసీ కెమెరాలు పెట్టించడం అనేది సమంజసమైన విషయమే, మేము హర్షిస్తాం. కానీ ప్రజల యొద్ద నుండి దౌర్జన్యంగా వసూలు చేయడం అనే దానిపైననే మేము వైసీపీ ఖండిస్తుందే తప్ప సీసీ కెమెరాలు పెట్టించడం ద్వారా ప్రజలకు అన్యాయం